హలో ఆల్, వెల్కమ్ టు పీపీ టాకీస్ తెలుగు. ఈరోజు డిమోట్ పవన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ పీపీ టాకీస్ తెలుగు. సబ్స్క్రైబ్ చేసుకుని మిగతా షార్ట్స్ కూడా చూడండి. అండ్ పవన్ గురించి మాట్లాడుకుందాం. సో పవన్కి ఈరోజు చాలా ఇన్పుట్స్ వచ్చినాయి అనమాట. సో ఫస్ట్ తను ఎమోషనల్ అయ్యాడు. అండ్ రీతు పవన్ కొంచెం అపార్థం చేసుకుంది. ఎందుకంటే శ్రీజ రీతు గేమ్ కోసం ఇలా మాట్లాడుతుంది అన్నప్పుడు శ్రీజాని పవన్ ఏమీ అనలేదన్నమాట. దానికి రీజన్ ఏంటంటే శ్రీజ అండ్ పవన్ ఇద్దరు ఒకటే కాలేజ్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు తెలుసు కాబట్టి సో వెంటనే తను మొహం మీద ఏమీ అనలేకపోయాడు. బట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో నేను జెన్యున్గానే కనెక్ట్ అయ్యాను, నా మీద ఎవరైనా ప్రేమ చూపించి మంచిగా మాట్లాడితే నేను కూడా అంతే ప్రేమ చూపించి మంచిగానే మాట్లాడతాను తప్ప గేమ్ కోసం అయితే కాదు అని చెప్పి చాలా ఫ్రాంక్గా జెన్యున్గానే చెప్పాడు. మరి పవన్ చెప్పింది కూడా నాకు జెన్యున్ అనిపించింది. ఫస్ట్ కొంచెం ఫుటేజ్ కోసం దానికోసం అనుకున్నాం, కానీ ఈరోజు పవన్ మాట్లాడిన పద్ధతి చూస్తే తను నిజంగానే కనెక్ట్ అయ్యి సో రీతుకి పవన్కి మధ్యన ఒక బాండింగ్ ఉందని అర్థమైంది. బట్ ఆ బాండింగ్ ఏంటి అనేది తెలియదు. సో అలాగే వాళ్ళ డాడీ నుంచి ఆడియో మెసేజ్ వచ్చింది, కొంచెం ఎమోషనల్ అయ్యాడు, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటున్నాడు. అలాగే ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ తను విని కొంచెం తనకి ఇంప్రూవ్ చేసుకున్నట్టు అనిపించింది. దానికి రీజన్ ఏంటంటే ఈరోజు కెప్టెన్సీ టాస్క్ కండక్ట్ చేసినప్పుడు పవన్ మాత్రమే చాలా యాక్టివ్గా అందరికన్నా ఎక్కువ థింగ్స్ పట్టుకొచ్చాడు అనమాట ఇంట్లో. సో ఇంట్లో ఏది ఎక్కడ ఉన్నది అనేది పవన్కి బాగా తెలుసు. సో వెళ్ళి వెంటనే తీసుకొచ్చి సెకండ్ క్యాప్టెన్కి అయ్యాడు. సో కంగ్రాచులేషన్ టు డిమోట్ పవన్. సో చాలామంది తను బయట నెగిటివ్ చేస్తున్నారు, బట్ నాకైతే గేమ్స్ బాగానే యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాడు అనిపిస్తుంది. సో అటు రీతుతో మాట్లాడినా మిగతా వాళ్ళతో మాట్లాడినా సో కాకపోతే గొడవలు ఎక్కువ పడట్లేదు. సో తను ఆడుకుంటున్నాడు. తనకేమైనా స్కోప్ ఉన్నప్పుడు కరెక్ట్గానే ఆడుతున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం 2 times క్యాప్టెన్సీ టాస్క్లో తనే ఆడి గెలిచాడు, ఇప్పుడు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో తనే ఆడి గెలిచాడు. సో అది గేమ్ చిన్నదా పెద్దదా టాస్క్ అనేది పక్కన పెడితే మిగతా వాళ్ళకన్నా తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి క్యాప్టెన్ అయ్యాడా లేదా అనేది మనం చూసుకోవాలి. నాకైతే జెన్యున్గా అదే అనిపించింది. 3 times క్యాప్టెన్సీ టాస్క్ గెలుచుకున్నాడు. సో 2 టాస్క్లో ఒకటే క్యాప్టెన్సీ కాబట్టి సెకండ్ టైం క్యాప్టెన్ అయ్యాడు. అండ్ ఈ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. సో తన ఆట బాగుంది. సో తన బిహేవియర్ కానీ ఇంట్లో వాళ్ళతో ఎలా మూవ్ అవుతున్నాడు అనేది అంతా బాగానే ఉంది. కాకపోతే కోపం అంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ అవ్వట్లేదు. మేబీ తన బిహేవియరే అంతేమో, కూల్గా సాఫ్ట్ అండ్ కూల్. బట్ పోను ఇంకేమైనా జరుగుతాయేమో చూద్దాం. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.